వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1-3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ యుగే యుగేన్ భారత జాతీయ మ్యూజియంకి సంబంధించి. మరి యుగే యుగేన్ అనే భారత జాతీయ మ్యూజియం అనేది మనకి భారత రాజధాని న్యూఢిల్లీలో నిర్మించబోతుంది. మరి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా నిర్మించబోతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా నిర్మించబోతుంది. మరి ఈ మ్యూజియం అనేది దాదాపుగా 1.55 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 950 గదులతో నిర్మితమవుతుంది. ఎంత? 1.55 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 950 గదుల నిర్మాణంతో నిర్మితమవుతుంది. మరి ఇది ప్యారిస్లో ఉన్న మ్యూజియం కన్నా అతిపెద్ద మ్యూజియంగా చెప్పుకొస్తున్నారు. మరి ఈ మ్యూజియం ఏదైతే ఉందో ఈ మ్యూజియం యొక్క మొదటి గ్యాలరీ అనేది 2026 ఫిబ్రవరి చివరి నాటికి ప్రజలకు అందజేస్తారంట. మరి ఇందులో భాగంగా భారతదేశపు 5,000 సంవత్సరాల నాగరికత చరిత్రను చాటి చెప్పే 80,000 నుండి 1,00,000 వరకు కళాఖండాలను ప్రదర్శించనున్నారు. 80,000 నుంచి 1,00,000 వరకు కళాఖండాలను ప్రదర్శిస్తున్నారంట. భారతదేశపు 5,000 చరిత్రను తెలియజేసే ఉద్దేశంతో ఈ యుగే యుగేన్ అనే మ్యూజియంని ఏర్పాటు చేస్తున్నారు. సో యుగే యుగేన్ భారత్ నేషనల్ మ్యూజియం. So it will be established in New Delhi. So in that case, this Yuge Yugen Bharat National Museum is the largest museum in the world. So it is larger than France Museum. So in that case, Yuge Yugen Bharat National Museum, it will showcase over 5,000 years of Indian civilization through nearly 1 lakh artifacts of India. The opening time, the first gallery is expected to open by the end of 2026 February. By the end of 2026, not in a February, end of 2026. Full completion of all 30 galleries is planned over the following 3 years. So this is about Yuge Yugen Bharat National Museum will be established in New Delhi. Next, Rashid Khan becomes a first bowler to take 700 T20 wickets. సో 700 T20 వికెట్లు తీసిన తొలి బౌలర్గా రషీద్ ఖాన్. మనకి రషీద్ ఖాన్ అనే వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్కి చెందిన స్టార్ ప్లేయర్ అని చెప్పొచ్చు. మరి ఆఫ్ఘనిస్తాన్కి చెందిన స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ మనకి రీసెంట్గా న్యూఢిల్లీలో జరిగిన ఒక T20 ప్రపంచ కప్ మ్యాచ్లో యుఏఈతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో మనకి విజయం సాధించాడు. ఎవరు? రషీద్ ఖాన్ రీసెంట్గా న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన విజయం సాధించాడు. మరి ఇందుకు గాను ఈయన 700 వికెట్లను సాధించి ఈ విజయాన్ని కనబరిచాడు అని చెప్పుకురావడం జరిగింది. మరి యుఏఈ బ్యాటర్ మహమ్మద్ అర్బన్ను హిట్ వికెట్ రూపంలో అవుట్ చేయడం ద్వారా రషీద్ తన 700వ T20 వికెట్లని కైవసం చేసుకున్నాడు. సో దీని ద్వారా ఈయన 700 T20 వికెట్లు తీసి ఒక చరిత్రని సృష్టించడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఈయన కేవలం 518 మ్యాచ్ల్లోనే 700 వికెట్లను తీసి ఈ ఘనతను సాధించడం జరిగింది. మరి T20లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రషీద్ అగ్రస్థానంలో ఉండగా వెస్టిండీస్ మాజీ ప్లేయర్ డ్వేస్ బ్రావో 2వ స్థానంలో నిలిచాడంట. మరి ఇది రషీద్ ఖాన్ బికమ్స్ ఏ ఫస్ట్ బౌలర్ టు టేక్ 700 T20 వికెట్స్. సో
Rashid Khan becomes a first bowler to take 700 T20 wickets. So he belongs to Afghanistan. He is a star player, but he's a star player. So in that case, he was achieved a record to become a first bowler to take 700 T20 wickets. So in recent time, a T20 World Cup was established in New Delhi. So Rashid Khan was achieved a wicket on UAE. So in that case, he achieved a record. So Rashid achieved this feat in just 518 matches and significantly faster than any other bowler in history. And this is about T20 వికెట్లు తీసిన బౌలర్గా రషీద్ ఖాన్కి సంబంధించి. బార్బడోస్ ప్రధానిగా మియా మోట్లీ ఎన్నిక. మియా మోట్లీ ఎలెక్టెడ్ టు బార్బడోస్ ప్రైమ్ మినిస్టర్. సో మనకి ఫిబ్రవరి 2026లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బార్బడోస్ ప్రధాన మంత్రిగా మనకి మియా అమర్ మోట్లీ ఎన్నిక కావడం జరిగింది. మరి ఈవిడ మియా అమర్ మోట్లీ బార్బడోస్కి ప్రధానిగా నియామకం అవ్వడం ఇది వరుసగా 3వసారి. మరి ఈ బార్బడోస్ ప్రధానమంత్రిగా మియా మోట్లీ నాయకత్వంలో మనకి బార్బడోస్ లేబర్ పార్టీ హౌస్ ఆఫ్ అసెంబ్లీలో 30 స్థానాలను గెలుచుకొని ఈ చరిత్రను సృష్టించడం జరిగింది. మనకి ఈవిడ నాయకత్వంలో 2018 మరియు 2022 తర్వాత 3వసారి ఈ విజయాన్ని సాధించి రికార్డుని కుట్టడం జరిగింది. ఎవరు? మియా మోట్లీ బార్బడోస్కి 3వసారి ప్రధానమంత్రిగా నియమితులు కావడం జరిగింది. మరి 3వసారి ప్రధానమంత్రిగా నియమితులై ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో ఉన్న మహిళా ప్రభుత్వ అధినేతగా ఆమె గుర్తింపు పొందింది. సో Mia Amar Mottley secured her third consecutive term as a Prime Minister of Barbados following a historic victory in the general elections held on February 11, 2026. So she achieved a record because she became third-time Prime Minister to Barbados. So she was the Prime Minister in 2018 and 2022. Now, and her Barbados Labour own all 30 seats in the House of Assembly. So in that case, she won this record. So present with this win, she is the longest serving sitting female head of government in the world. So she is the first one longest serving sitting female head of government in the world. Who is she? Mia Mottley. And this is about Mia Mottley. నెక్స్ట్ దీపక్ గుప్తా గేల్ సిఎండిగా నియామకం. మనకి దీపక్ గుప్తా గేల్ సిఎండిగా నియామకం కావడం జరిగింది. మరి గేల్ సిఎండిగా ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారు అంటే ఈయన మార్చి 1 2026 నాటికి గేల్ సిఎండిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. మనకి ఇది వరకు మాజీ సిఎండి లేదా చైర్పర్సన్గా ఉన్న గేల్కి సందీప్ కుమార్ గారు మనకి ఫిబ్రవరి 28, 2026 నాడు తన పదవి విరమణ చేయనున్నారు. మరి ఎప్పుడైతే సందీప్ కుమార్ తన పదవిని ఫిబ్రవరి 28, 2026 నాడు పదవిని విరమిస్తాడో మనకి దీపక్ గుప్తా మార్చి 1 నుంచి పదవి బాధ్యతలను తీసుకోవడం జరుగుతుంది. మరి ప్రస్తుతం ఆయన గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో డైరెక్టర్గా సేవలు అందించడం జరుగుతుంది. ప్రస్తుతం డైరెక్టర్గా సేవలు అందిస్తున్నారు. సో Deepak Gupta appointed CMD Gale. So
The former Sandeep Kumar Gupta, who is scheduled to retire on February 28, 2026. After retirement of Sandeep Kumar, the Deepak Gupta, he is set to assume charge on after March 1, 2026. So, he assumed charge on after March 1, 2026. So, his appointment will last until his on February 28, 2029 or until further orders. So, his duty will be February 28, 2029 onwards or until further orders. And this is about Deepak Gupta appointment CMD GAIL. నదుల్లో ప్రవాహ తీరుపై ఏఐతో ఖచ్చితమైన అంచనాలు. Accurate predictions of river flow patterns with artificial intelligence. మరి నదుల్లో నీటి ప్రవాహాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన ఒక కృత్రిమ మార్పులను తీసుకురావడం జరుగుతుంది. అంటే నదుల్లో ఏవైతే ప్రవాహాలు ఉన్నాయో ఖచ్చితంగా అంచనాలు వేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన మోడల్స్ని అభివృద్ధి చేస్తున్నారు. మరి దీనిలో భాగంగా మనకి ఐఐటి ఢిల్లీ పరిశోధకులు ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో భారతదేశంలో నదుల ప్రవాహాన్ని అత్యంత ఖచ్చితత్వంతో వారు అంచనా వేస్తున్నారు. ఎవరు? ఐఐటి ఢిల్లీ వారు నదులను ఖచ్చితంగా అంచనా వేయడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ని నదుల్లో ప్రయోగిస్తున్నారు. ఇది చాలా ఖచ్చితంగా అంచనా వేస్తుంది. మరి సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మోడల్స్ అనేవి 220 నదులలో 208 చోట్ల అంచనాలను మెరుగుపరిచాయంట. సో మరి సాంకేతిక ఇందులో లాంగ్ షార్ట్ టర్మ్ మెమొరీ అనే డీప్ లెర్నింగ్ నెట్వర్క్లను ఉపయోగించారు. దేంట్లో? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాంట్లో లాంగ్ షార్ట్ టర్మ్ మెమొరీ అనే డీప్ లెర్నింగ్ నెట్వర్క్లను ఉపయోగించారు. ఇది గత 20 ఏళ్ల డాటాను విశ్లేషించి భవిష్యత్తు ప్రవాహాన్ని అంచనా వేస్తాయి అంట. అంటే గత 20 ఏళ్ల నుంచి భవిష్యత్తు వరకు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అంచనా వేయగలదు. మరి అలాంటి కెపాసిటీతో ఏర్పాటు చేశారు. ఎవరు? ఐఐటి ఢిల్లీ వారు అభివృద్ధి చేయడం జరిగింది. సో నదుల్లో ప్రవాహ తీరుపై ఏఐతో ఖచ్చితమైన అంచనాలు. సో AI is a fundamentally changing how we understand and predict river flows, moving from traditional physical models to higher accurate data-driven systems. So these accurate predictions of a river flow in patterns with artificial intelligence. So recently artificial intelligence based technology was introduced to estimate river flows. So this artificial intelligence models was developed by IIT Delhi. So IIT Delhi have developed a hybrid framework that combines traditional hydrological science with a long short-term memory in that. So IIT Delhi was introduced long short-term memory deep learning network in artificial intelligence. So in that case, it was established river flows very accurately. And this is about accurate predictions of river flow patterns with artificial intelligence. Next, David J. Farber కన్నుమూత. మరి డేవిడ్ జే ఫార్మర్ కన్నుమూత మరి ఎప్పుడు జరిగింది అంటే డేవిడ్ జే ఫార్మర్ రీసెంట్గా మనకి February 7, 2026లో జపాన్లోని టోక్యోలో కన్ను మూయడం జరిగింది. మరి ఆయన కుమారుడు తెలిపిన సమాచారం ప్రకారం ఈయన గుండె సమస్యతో మరణించాడంట. మరి గుండె సమస్యతో మరణించిన ఈ వ్యక్తిని దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఈ
డేవిడ్ జే ఫార్బర్ అనే వ్యక్తిని ఆయనని ఇంటర్నెట్ పితామహుడిగా పిలిచేవారు ఒకప్పుడు. అంటే ఆధునిక ఇంటర్నెట్ ఏదైతే ఉందో దానికి పునాదులు వేసిన సిఎస్ నెట్ మరియు ఎన్ఎస్ఎఫ్ నెట్ నెట్వర్క్ల అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఎందులో ఇప్పుడు ఆధునిక ఇంటర్నెట్స్ ఏదైతే ఉన్నాయో సిఎస్ నెట్ అలాగే ఎన్ఎస్ఎఫ్ నెట్కి అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించాడు కాబట్టి ఆయనని ఇంటర్నెట్ పితామహుడిగా పిలుస్తారు. అలాగే ఈయన పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం అలాగే కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్గా పనిచేశారు. ఎవరు? డేవిడ్ జే ఫార్మర్ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్గా పనిచేశాడు. అలాగే ఈయన ఆధునిక ఇంటర్నెట్ డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషించాడు. అలాగే ఈయన ఇంటర్నెట్ పితామహుడిగా పేరుగాంచాడు. ఇది డేవిడ్ ఫార్బర్కి సంబంధించి. సో డేవిడ్ ఫార్బర్ widely known as grandfather of the internet. He was passed away on February 7, 2026 in Japan in Tokyo. So, and David Farber was played a key role in to develop CSNet and NSFNet of modern internet. So in that case he was called as father of internet or grandfather of internet. So and he was also worked as a professor in Pennsylvania University and also Carnegie Mellon University. కొత్త స్క్వాట్ ల్యాబ్ స్టార్ జాతి లియో గలదియా సముద్రగిరి. న్యూ స్క్వాట్ ల్యాబ్ స్టార్ స్పెసిస్ లియో గలదియా సముద్రగిరికి సంబంధించి మరి కొత్త స్క్వాట్ ల్యాబ్ స్టార్ జాతిని కనుగొనడం జరిగింది. మరి కొత్త స్టార్ ల్యాబ్ స్టార్ జాతి స్క్వాట్ ల్యాబ్ స్టార్ జాతి అనేది ఒక రకమైన జాతి. ఇది ఒక పురుగు ఆకారంలో ఉంటుంది. ఒక పురుగు ఆకారం ఏదైతే ఉందో ఇప్పుడు మనకి చేప రొయ్య ఏదైతే ఉంటుందో అవి ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఇలా ఉంటుంది అన్నట్టు. అంటే ఏదైతే ఈ చేప రొయ్య పీతలు ఏవైతే ఉన్నాయో అదే జాతి లాగా ఉంటుంది, కాకపోతే దానికి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఏది? స్క్వాట్ ల్యాబ్ స్టార్ జాతి అనేది. మరి ఆ స్క్వాట్ ల్యాబ్ స్టార్ జాతి ఏదైతే ఉందో అది నారింజ రంగులో ఉంటుంది. నారింజ రంగులో ఉండి పీతలు మరియు రొయ్యలకి భిన్నంగా ఉంటుంది. మరి దీనిని ఏ శాస్త్రవేత్తలు కనుగొన్నారు అంటే కేరళ తీరంలో మరియు అరేబియా సముద్రంలో శాస్త్రవేత్తలు ఈ స్క్వాట్ ల్యాబ్స్టర్ జాతిని కనుగొనడం జరిగింది. మరి ఈ జాతిని సెంట్రల్ మెరైన్ ఫిషనరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. ఇది నైరుతి అరేబియా సముద్రంలోని సముద్రగిరి అనే ప్రాంతంలో సుమారు 200 మీటర్ల లోతులో లభించిందంట. మరి ఇది నారింజ రంగుతో రొయ్యలు మరియు పీతలకి భిన్నంగా ఉంటుంది. ఈ జాతిని కనుగొన్న సముద్ర ప్రాంతం పేరు సముద్రగిరి కావడంతో దీనికి సముద్రగిరి లియో గలదియా సముద్రగిరి అనే పేరుని పెట్టడం జరిగింది. దీన్ని ఏ ఏరియాలో కనుగొన్నారంట? సముద్ర గర్భం. ఈ జాతిని కనుగొన్న సముద్ర గర్భం పేరు సముద్రగిరి. అందుకోసం ఈ జాతికి లియో గలదియా సముద్రగిరి అనే పేరును పెట్టడం జరిగింది. Scientists in India recently identified a new species of squat lobster named Leogaldia samudragiri. So, in that case, it was named as Leogaldia samudragiri. The new species was named Leogaldia samudragiri because it was identified in a ocean. The name of ocean is called Samudragiri. In that case, this species was named as Leogaldia samudragiri. Leogaldia samudragiri. So, it was found living approximately 200 meters deep on sea mount. So, it was found living approximately 200 meters deep on a sea. So, this is about squat lobster species. Next, 39వ ఆఫ్రికన్ యూనియన్
సమ్మిట్. 39వ ఆఫ్రికన్ యూనియన్ సమ్మిట్. మరి 39వ ఆఫ్రికన్ యూనియన్ సమ్మిట్ అనేది ఎప్పుడు జరిగింది అంటే, ఎక్కడ జరిగింది అంటే ఇథియోపియాలోని అడిస్ అబాబాలో ఈ సమ్మిట్ అనేది జరిగింది. మరి ఇది ఎందుకోసం జరిగింది అంటే, ఖండంలో పెరుగుతున్న సంఘర్షణలు, వాతావరణ మార్పులు మరియు సుస్థిర అభివృద్ధి కోసం ఈ 39వ ఆఫ్రికన్ యూనియన్ సమ్మిట్ అనేది జరిగింది. మరి ఇది దేనికోసం జరిగింది అంటే, ఇది 2063 లక్ష్యాలను వేగవంతం చేయడం మరియు ఆఫ్రికాలో రాజకీయ స్థిరత్వాన్ని పెంపొందించడం ముఖ్య ఉద్దేశం. శాంతిని నెలకొల్పడం మరియు సురక్షితమైన నీరు, పారిశుద్ధ్యం ముఖ్యం. మరి వీటి కోసం ఈ 39వ ఆఫ్రికన్ యూనియన్ సమ్మిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అయితే ఖండంలో పెరుగుతున్న సంఘర్షణలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం, అలాగే వాతావరణ మార్పుల కోసం, అలాగే సుస్థిర అభివృద్ధి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ద 39th ఆఫ్రికన్ యూనియన్ సమ్మిట్ వాజ్ హెల్డ్ ఫ్రమ్ February 14 to February 16. So this summit was held in between February 14 to February 15 in 2026. So the theme is assuming sustainable water availability and safe sanitization systems to achieve goals of Agenda 2063. What is the theme for 2026? Assuming sustainable water availability and safe sanitization systems to achieve the goals of Agenda 2063. The summit focused on reforming waters as a strategic economic asset linked to industrialization and climate resilience. So new leadership, President Everest. So this is about 39th African Union Summit was held in February 14 to February 15, 2026. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.